ఈ గుడిలో మనకు బ్రహ్మసూత్ర లింగం అయితే ఉంటుంది. బ్రహ్మసూత్ర లింగం అంటే ఏంటంటే ఒక్కసారి దర్శించుకుంటే 1000 సార్లు దర్శించుకున్నంత పుణ్యం అయితే ఉంటుంది ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల మనకు. మన తెలంగాణలో కాకతీయులు కట్టించిన టెంపుల్స్ 5000కి పైగానే ఉన్నాయి. అందులో మనకు ఫస్ట్ టెంపుల్ గుర్తొచ్చేది 1000 పిల్లర్ టెంపుల్. సేమ్ అలాంటి ఆర్కిటెక్చర్‌తోనే అలాంటి డిజైన్‌తోనే ఉంటుంది టెంపుల్ మనకు. ఇది మనకు ముత్తారం అనే విలేజ్‌లో ఉంది. వరంగల్ నుండి జస్ట్ 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఈ టెంపుల్‌లో మనకు 3 గర్భగుడులు అయితే ఉంటాయి. ఒక దాంట్లో వాసుదేవాలయం, ఇంకోటి సూర్యేశ్వర ఆలయం, ఇంకోటేమో మృత్యుంజయ ఆలయం. ఈ టెంపుల్‌లో ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. అప్పట్లో ఇలా చెక్కారంటే చాలా గ్రేట్ కదా! చాలా డీటెయిలింగ్ అయితే చెక్కారు ఈ టెంపుల్‌లో. అన్ని టెంపుల్స్‌లో కన్నా ఈ టెంపుల్‌లో ఆర్కిటెక్చర్ అయితే చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. మీరే చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో. ఈ టెంపుల్‌లో మనకు ఆంజనేయ స్వామి వారు కూడా దర్శనం ఇస్తారు. ఈ శివరాత్రికి ఇక్కడ 3 రోజుల పాటు చాలా ఘనంగా ఉత్సవాలు అయితే జరుగుతాయి. 25వ తారీఖు మనకు 5 గంటల నుండి గణపతి పూజ మరియు అఖండ దీపం జరుగుతుంది. టెంపుల్ చుట్టూ మనకు 10,000 దీపాలను అయితే పెడతారు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత అద్భుతంగా అయితే ఉంటుందో. 26వ తేదీ అంటే శివరాత్రి రోజు ఉదయం 5 గంటల నుండి మనకు రుద్రాభిషేకం, 10 గంటలకు మహామృత్యుంజయ హోమం, 6 గంటలకు పల్లకి సేవ జరుగుతుంది. ఇంకా రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో అభిషేకం జరుగుతుంది. కేవలం 108 మందికి మాత్రమే ఈ అవకాశం. శివరాత్రి నెక్స్ట్ డే అంటే 27వ తారీఖు ఉదయం మనకు 9 గంటల నుండి 108 భక్తులచే కుంకుమ పూజ అయితే నిర్వహించబడును. ఇంకా 10 గంటలకు అన్న పూజ, 11 గంటలకు శ్రీ 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 సిద్ధేశ్వర మహారాజ్ గారి దర్శనం మరియు 1 గంటలకు అన్న ప్రసాదం అయితే జరుగుతుంది. మీరు ఈ శివరాత్రికి ముత్తారంలో ఉన్న టెంపుల్ అయితే తప్పకుండా దర్శించుకోండి. అలాగే కార్యక్రమాలలో కూడా పాల్గొనండి.